హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి? సో, ఇవాళ నేను మీకు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు ఎందుకు తీసుకోవాలి? అనే టాపిక్ గురించి మాట్లాడతాను. హాయ్! నా పేరు క్షత్రియ రమ్య జ్యోత్స్న, ఎల్ఐసి అండ్ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఫ్యామిలీ కూడాను తప్పకుండా తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఎందుకంటే రీసెంట్‌గా మనము పాండమిక్ సిట్యుయేషన్ నుంచి బయటపడ్డాం. అండ్ అగైన్ ఇప్పుడు ప్రెజెంట్ చూసినట్లయితే న్యూస్ చూస్తున్నాం మనం. గుంటూరు, మంగళగిరి ఈ ఏరియాస్లో కోవిడ్ అనేది మళ్ళీ స్లోగా స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎంతమంది ఫ్యామిలీస్ హాస్పిటల్ బిల్స్ కోసమని ఎంత స్ట్రగుల్ అయ్యారు, అట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలని తపన పడ్డారు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఆల్రెడీ. మనం అసలు ఎప్పుడు ఏ విధంగా ఏం జరుగుతుంది అనేది ఎవరు గెస్ట్ చేయలేము, కరెక్టేనా? అలాగే ఈ హాస్పిటల్ బిల్స్ మనం ఎంతో కష్టపడి మనము హౌస్ బిల్డ్ చేసుకోవాలని, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కోసమని, లేదు మనకి ఇంకేదైనా గోల్ ఉంది దానికోసం అది రీచ్ అవ్వాలన్న టార్గెట్ పెట్టుకొని మనం మనీ సేవ్ చేసుకున్నాము. అయితే ఈ హాస్పిటల్ బిల్ అనేది ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కళ్ళకి పెద్ద బర్డెన్ అవుతుంది. ఎందుకంటే సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేదా ఏదైనా ఒక డిసీజ్ అనేది మనకి బయటపడింది, దానికి ట్రీట్మెంట్ కోసమని మనం హాస్పిటల్కి వెళ్తే బిల్ అనేది వేలల్లో అవుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే అది లక్షల్లోకి వెళ్తుంది. కాబట్టి మనము ఎవ్రీ ఇయర్ మనం ఎలాగైతే పిల్లల ఎడ్యుకేషన్ గురించి, లేదా మన ఇంట్లో జరిగేటువంటి చిన్న చిన్న అకేషన్స్ గురించి మనం ఎంతో ప్లాన్డ్గా చేసుకుంటున్నామో, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడాను మనం తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. దాని నుంచి మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, మనము ఏ డిసీజ్ అయినా కూడాను ఎర్లీ డయాగ్నోస్ అనేది జరగాలి. ఎప్పుడైతే ఈ ఎర్లీ డయాగ్నోస్ అనేది జరుగుతుందో రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం. టెస్ట్ చేశారు, ఇంకో 6 మంత్స్లో లేకపోతే ఇంకో 3 మంత్స్లో మీకు ఫలానా డిసీజ్ ట్రిగర్ అవ్వబోతుంది, కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి మనకి ఒక డాక్టర్ అడ్వైస్ అనేది లభిస్తుంది. అలాగే దానికి కావాల్సినటువంటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ మనం చేస్తాం. ఆ డిసీజ్ మన దరిదాపులు కూడా రాకుండా ఉండటానికి మనం ట్రై చేస్తాం 100%. అవునా కదా? అలాగే ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే క్యాష్లెస్ అనేది ఉంటుంది ట్రీట్మెంట్స్. అలాగే మంత్లీ విజిట్స్ అనేవి క్యాష్లెస్. హ్యాపీగా ఎవ్రీ మంత్ మనం పాలసీ తీసుకుని ఒక 30 days తర్వాత నుంచి మంత్లీ డాక్టర్ విజిట్ చేయొచ్చు ఫ్యామిలీ మొత్తం కూడాను. మనం ఎప్పుడైతే డాక్టర్ దగ్గర చూపించుకుంటామో ఈ ఓపీ బిల్లు దగ్గర నుంచి మనకి బ్లడ్ టెస్ట్లు కానివ్వండి, లేకపోతే స్కానింగ్లు కానివ్వండి, లేకపోతే మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి క్లెయిమ్ అనేది మన ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. సో క్లెయిమ్ చేసుకుంటాము, మన జేబులో నుంచి ₹1 తీయం మనం. అవునా కదా? కాబట్టి అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా మన ఆరోగ్యం గురించి మనం జాగ్రత్త తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఎవ్రీ ఇయర్ కూడాను హోల్ ఫ్యామిలీ ఒక్కసారి హోల్ బాడీ చెకప్ అనేది చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ హోల్ బాడీ చెకప్ చేయించుకుంటామో ఏదైనా డయాగ్నోస్ డిసీజ్ ఉంది అంటే అది ముందుగానే మనకి డయాగ్నోస్ అవుతుంది, కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవచ్చు అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. జస్ట్ ఒక షుగర్ ఉంది లేదా బీపీ ఉంది. ఇవాళ రేపట్లో ప్రతి ఇంట్లో బీపీ పేషెంట్లు, డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు. డాక్టర్ దగ్గరికి ఎవ్రీ మంత్ వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి అంటే మినిమం 3000 బిల్ లేకుండా లేదు. అవునా కదా? 3000 బిల్ అంటే మాటలు. అది ఎవ్రీ మంత్ వేసుకోండి, మనకి పర్ ఇయర్ ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. అదే 36,000లో మనము ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం చూపించుకోవచ్చు. ఒక్కళ్ళకి 36,000 పెట్టడం బాగుందా? ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఇన్ని చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు. చెప్పాను కదా, క్యాష్లెస్ ట్రీట్మెంట్, 100% క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి మనం డబ్బు స్పెండ్ చేయడం అనేది కరెక్టా? లేదు వీకెండ్స్ సరదాగా బయటకు వెళ్ళి ఫ్యామిలీ తోటి, అలా అని బయటకు వెళ్ళొద్దు అని కాదు, బట్ మనం ఖర్చులు కొంచెం తగ్గించుకొని ఇన్సూరెన్స్కి తప్పకుండా మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అప్పుడే హెల్తీ ఫ్యామిలీ అనేది మనం లీడ్ చేయగలుగుతాం, హ్యాపీగా ఉంటాం ఫ్యామిలీ మొత్తం కూడా. ఒకసారి ఆలోచించండి, తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఏ ఇన్సూరెన్స్ బెస్ట్ అనేది తెలియాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి, నేను తప్పకుండా మీకు గైడెన్స్ ఇస్తాను. బాయ్.